హలో అండి. ఇప్పట్లో పిల్లలు, పెద్దలు అందరూ కూడా మనకి మోకాళ్ళ నొప్పులు ఉంటున్నాయి. టాబ్లెట్స్‌కి, హాస్పిటల్‌కి వాటిలకి అంకితం అయిపోతున్నాము. ఎక్కువ ఫ్యాట్ పెరగడం గానీ అట్లా ఉంటున్నాం గదా! వారానికి 2, 3 సార్లు ఈ జ్యూస్ చేసుకొని తాగితే చాలా వెయిట్ లాస్ అవుతారు. తర్వాతేమో మనకి హాస్పిటల్ పాలు కాకుండా ఉంటాము. జీడిపప్పు, గుమ్మడి గింజలు, పిస్తా, ఎండు ఖర్జూరం, సియా సీడ్సు, ఖర్జూరము ఎండు ఖర్జూరము తీసుకున్నా పర్వాలేదు, ఇలా తీసుకున్నా పర్వాలేదండి. ఫస్ట్ జీడిపప్పు వేసుకుంటున్నాను, తర్వాత ఎండు ఖర్జూరం వేసుకుంటున్నాను. ఇవి సీడ్స్ లేకుండా ఉన్నాయన్నమాట. అవి ఎండు ద్రాక్ష వేసుకున్నాను, పిస్తా వేసుకుంటున్నాను. తర్వాత మనకి ఇవన్నీ వేసుకొని నైట్ అంతా నానపెట్టుకొని ఉదయాన్నే చేసుకొని తాగాలండి. మనం టిఫిన్ అవన్నీ ఇవి తాగినప్పుడు టిఫిన్ కూడా తిన అవసరం లేదు, ఇదే హెవీగా ఉంటుంది కాబట్టి. ఇదండి గుమ్మడి గింజలు. మనము వెయిట్ లాస్ అవ్వాలంటే తప్పనిసరిగా సియర్ సీడ్స్ తప్పనిసరిగా వాడుకుంటే మనకి వెయిట్ లాస్ అవుతాము. కిడ్నీలు బాగుంటాయి, లివర్ బాగుంటుంది. ఆ సియా సీడ్స్ గురించి తెలుసుకుంటే చాలా మంచి మంచి ప్రోడక్ట్ అండి అది. మనం తప్పనిసరిగా కూడా ఇవన్నీ కూడా వాడాల్సిందే. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి ఇస్తే ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యం బాగుంటే కదా అన్నీ బాగుంటాయి. ఇవి నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటున్నాను అన్నమాట. మనకి ఇట్లా కూడా జ్యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మిల్క్ వేసుకొని మనం ఉదయాన్నే టిఫిన్ బంద్ చేసేసి ఇవైనా తాగేసేయచ్చు. నేనైతే మిల్క్ షేక్ చేస్తున్నాను, ముగ్గురికి క్వాంటిటీ అండి అది, అందుకని అట్లా వేస్తున్నాను అనమాట. మాకు ఇవి తాగినప్పటి నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు అట్లా ఉంటున్నాయి. అంతకుముందు నేను కొంచెం నొప్పులు అట్లా అనిపించింది. ఇప్పుడు ఇవి తాగినప్పటి నుంచి చాలా విముక్తి అండి. మనకి చాలా కూడా వెయిట్ లాస్ అయినట్టు అట్లా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ఇదండి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇంకా తాగేసేసుకోవడమే. చూడండి 3 గ్లాసులు వస్తాయి. ఒక గ్లాస్ వేసాను కదా, తర్వాత మిక్సీలో ఉంది, తర్వాత ఇంక 2వ గ్లాస్కి వేస్తున్నాను. మనందరం కూడా హెల్త్ బాగుంటేనే కదా అన్నీ బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.